హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక మొక్క చూపిస్తాను. ఇదిగోండి, చిన్న గోరింటాకు మొక్క బయట దొరికింది. దొరికితే తీసుకొచ్చి దీన్ని వేసుకున్నానండి. చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో మొక్క. ఇది పుదీనా అండి. మా చిన్న పాపాల ఇంటికి వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నానండి. పుదీనా చిన్న చిన్న కొమ్మలు 2 తెచ్చుకొని ఇలా పాతానండి. ఇక చూడండి ఎంత చక్కటి అభివృద్ధి వచ్చిందో. చిన్న దాంట్లోనూ కూడా మనకి చక్కగా పుదీనా వచ్చిందండి. ఇది జామ మొక్క అండి. దగ్గర ఒక 3 ఏళ్ళు అయింది దీన్ని వేసి. తల్లి అయితే మాత్రం చక్కగా కాపునిస్తుంది. నాకైతే ఎప్పుడు కూడా కాయ అయితే మాత్రం ఖచ్చితంగా కాయలు ఉంటాయండి. ఇది ఏ కాలమైనా సరే చక్కటి కాయలను అందిస్తుందండి జామ మొక్క. చూడండి, ఈ జాంకాయ అండి పిక్క ఉండదండి, ఎక్కువగా పిక్ ఉండదు, గుజ్జు ఎక్కువగా ఉంటుందండి. గుజ్జు ఎక్కువగా ఉంటుంది, తొక్క పల్చగా ఉంటుంది అన్నమాట. విశాఖపట్నంకి కొంచెం పొల్యూషన్ ఎక్కువండి. ఈ పొల్యూషన్ వల్ల ఇంటికి ఒక మొక్క వేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఆ విధంగా నేను ఇంటికి ఒక మొక్క వేయడం కార్యక్రమంలో ఒక మొక్కను నేను తెచ్చుకొని పెంచుకున్నానండి. చిన్న మొక్క తెచ్చాను, రోడ్డు మీద దొరికితే తెచ్చాను. ఈ తల్లి తెచ్చిన దగ్గర నుంచి కూడా ఒక 2 ఏళ్ళు కాపే వెళ్ళలేదు, కానీ సరిగ్గా పంట టైంకి వచ్చేసరికి మంచిని చక్కటి ఫలాలు వస్తుందండి ఈ తల్లి అయితే మాత్రం. చూడండి చాలా కాయలు వచ్చాయి. మొన్న అయితే తెంపేశాను. ఇదిలో అందరూ కూడా మాకు ఒక కాయ ఇవ్వండి అంటారు. ఎందుకంటే ఇది అంత రుచిగా ఉంటుందండి ఈ జాంకాయ అయితే మాత్రం. చాలామంది చెప్తూ ఉంటారు, మీరు పల్లెటూరులో ఉంటే చక్కగా పెంచుకొని ఉండేవారు మొక్కలు అయ్యని అని చెప్పేసి. నేను పల్లెటూరులోనే పుట్టి పెరిగానండి. అప్పుడు విలువ తెలియదండి నాకు ఎలా పెంచుకుంటే మంచిది అదే. నేను ఎప్పుడైనా పొలంలోకి వెళ్ళాలన్నా కష్టంగా వెళ్ళేదాన్ని అప్పుడు కూడాను. ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది, ఈ నేల తల్లిని ఖచ్చితంగా నమ్ముకుంటే, తల్లి అన్నం పెట్టే తల్లి నేల తల్లి అండి. మట్టిని నమ్ముకున్నాడు అన్యాయం అయిపోడండి ఖచ్చితంగాను. శ్రమను నమ్ముకున్నాడు కూడాను. ఆ విధంగా ఇంత బలంగా పెరగడానికి కూడా ఒక కారణం ఉందండి. ఇదిగోండి, పప్పు కడిగిన నీళ్ళు వేస్తూ ఉంటానన్నమాట. పుట్టపప్పు నీళ్ళు అన్నమాట ఇది. అలాగే ఉల్లిపాయలు తీసుకుంటానండి అప్పుడప్పుడు వస్తే. ఆ ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను, నీళ్ళల్లో నానబెట్టి, అది రాత్రి నానబెట్టి తెల్లవారుజామున ముక్కలు మొదల్లో వేస్తూ ఉంటానండి. ఇలాగ వేయడంలోనూ ఆకు కూడా చక్కగా బాగా నిగనిగలాడుతూ ఉంటుందండి. ఇది గోరింటాకు చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి. సత్య వంటకాలు ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. కొత్త వలస వస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరాభిమానాలతో ముందుకెళ్తుంది. ఈ సత్య వంటకాల ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మీ సపోర్టు, మీ ఆదరాభిమానం అండి. లైక్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఇవ్వండి నాకు కూడా. ఇదిగోండి ఉల్లిపాయ తొక్కు. ఈ ఉల్లిపాయ తొక్కుని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి మనం వేసుకుంటే, నీళ్ళు వేసుకుంటే మొక్కలు మొదలని బాగుంటుందండి.
చూసారా ఎంత బలంగా ఉందో ఆకు.